అందరికి నమస్తే అండి. మనగడం లక్స్కి స్వాగతం. నా పేరు పుష్పస్వామి. ఈరోజు మన వీడియోలో కలాంచు మొక్కల్ని ఎలా పెంచాలో చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదాం. మనం చూస్తున్న ఈ మొక్కలు కలాంచో మొక్కలండి. రెడ్ కలాంచో ఇవి. మనము ఒక్కసారి పెట్టుకుంటే చాలు, ఇంకా పర్మనెంట్గా మన గార్డెన్లోనే ఉంటాయి. ఒక్క మొక్కతో 1000 మొక్కలు తయారవుతాయండి. అంత ఈజీగా పెరుగుతుంటాయి. ఆ రూట్స్ నుంచే మనకు కొత్త మొలకలు వస్తాయన్నమాట. అలా 1000 మొక్కలైనా కూడా మనం ఈజీగా పెంచేసుకోవచ్చు. చూడండి, ఒక్క తొట్లోనే ఎన్ని మొలకలు ఉన్నాయో. మొత్తము కంప్లీట్గా స్ప్రెడ్ అయిపోయిందండి. తొట్టి మొత్తం గ్యాప్ లేకుండా కంప్లీట్గా స్ప్రెడ్ అయిపోయిందన్నమాట. అన్ని మొక్కలు కంటిన్యూగా వస్తూనే ఉంటాయండి. ఈ కలాంచో మొక్కలు పెంచడానికి కరెక్ట్ సీజన్ వచ్చేసి రెయినీ సీజన్ అండి. ఇప్పటి నుంచి మనం ఈ కలాంచో మొక్కలు పెంచితేనే మనకు సమ్మర్ కల్లా మొక్కలు కొంచెం పెద్దగా అయిపోయి పూలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ కలాంచో మొక్కలు ఎంత చిన్న ఉన్నా సరే అండి, సీజన్ రాగానే మనకు పూలు ఇప్పుతాయి. ఎంత చిన్న మొక్కకైనా పూలు ఇప్పుతాయండి. దీని సీజన్ వచ్చేసి సమ్మర్ సీజన్ అండి. మనకు స్ప్రింగ్ సీజన్ నుంచే పూలు ఇప్పడం స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సమ్మర్లో మాత్రం చెట్టు నిండా విరగబూస్తాయండి. ఈ మొక్కలకు ఎంత ఎండ బాగా తగిలితే పూలు అంత చెట్టు నిండా పూస్తాయి అన్నమాట. కాబట్టి మనము ఇప్పటి నుంచి సీజన్ వరకు మొక్కలు పెంచే ప్రయత్నం చేయాలండి. ఈ రెయిన్ సీజన్ స్టార్ట్ అవ్వగానే చిన్న చిన్న మొలకలు మొలకెత్తడం స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఇలా ఎవరి దగ్గరన్నా ఉంటే ఒక చిన్న మొలక తీసుకొచ్చుకొని కూడా మనం పెంచుకుంటే దాంతోనే 100-1000 మొక్కలైనా మనం తయారు చేసుకోవచ్చండి. అందుబాటులో ఇలాంటి మొక్కలు లేకపోతే నర్సరీలో కూడా చాలా తక్కువ రేటుకు దొరుకుతాయి. నిజానికి దీని కాస్ట్ ఎక్కువనే ఉంటుందండి. కానీ మనము సీజన్కు ముందు ఒక చిన్న మొక్క తీసుకొచ్చుకొని మనమే పెంచుకుంటే మనకు చాలా తక్కువ రేట్లో పడుతుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా కూడా ఏ మొక్కలు కొన్నా సరే మనము సీజన్కు ముందు కొనే ప్రయత్నమే చేయాలండి. ఇక మనమే హ్యాపీగా పెంచేసుకోవచ్చు. ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. కాస్త టైం ఇస్తే సరిపోతుందండి. మొక్కలు ఈజీగా పెరిగిపోతాయి. ముఖ్యంగా ఈ కలాంచో మొక్కలు చాలా ఫాస్ట్గా పెరిగిపోతాయండి. తొందరగా పెద్దగా అయిపోతాయి. ఈ కలాంచో మొక్కలలో కూడా చాలా రకాల కలర్స్ ఉంటాయండి. రెడ్ ఉంటుంది, ఎల్లో, వైట్, అలా చాలా కలర్స్ ఉంటాయి. మన గార్డెన్లో ఉన్నది ఒకే ఒక కలర్ అండి, అది రెడ్ కలర్ అన్నమాట. చాలా అందంగా ఉంటుందండి మొక్క. పూలు పూసినప్పుడైతే కనుల విందుగా ఉంటుందన్నమాట. ఇంటి ముందర బాల్కనీలో మనం పెంచుకోగలిగితే మన బాల్కనీకే అందం వస్తుందండి. అంత అందంగా ఉంటుంది మొక్క. ఓకే అండి, మనము ఆకుతో మొక్కలు ఎలా పెంచాలో చూద్దాం. అలాగే కొమ్మలతో కూడా మొక్కలు ఎలా పెంచాలో చూద్దాం. అందుకోసం ముందుగా అయితే ఒక కొమ్మను కట్ చేశాను నేను. ఆ కొమ్మకున్న కింద ఉన్న 2 ఆకుల్ని తీసేసేయాలండి. ఆ ఆకులతో కూడా మనం పెంచుదాం. ఆకులు కూడా వేస్ట్ పడేయకుండా. ఈ కలాంచో మొక్క చాలా సెన్సిటివ్ ప్లాంట్ అండి. కొంచెం వేట పడితేనే మొక్క ఇరిగిపోతుంది అన్నమాట. చేయి కొంచెం గట్టిగా తగిలితేనే మొక్క ఇరిగిపోతుంది. కాబట్టి మనం ఇలా ఆకులు తుంచేసినా కూడా వచ్చేస్తాయి అన్నమాట. కానీ నార వెళ్ళకుండా, కొమ్మ డ్యామేజ్ అవ్వకుండా ఆకులు తీయాలి. కొమ్మ అడుగు భాగంలో నార వెళ్ళకుండా, డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేయాలండి ఎప్పుడైనా కొమ్మలు నాటుకునేటప్పుడు. ఇలా మనం ఒక 1/2 ఇంచ్ వరకు కింద ఆకులు తీసేసి మట్టిలో డీప్గా పెట్టిస్తే సరిపోతుందండి. ఎప్పుడైనా కూడా మనం సాయిల్ మిక్స్లోనే పెట్టుకోవాలి. ఖచ్చితంగా మనం కొమ్మ నాటుకున్న తోటికి కింద అడుగు భాగంలో హోల్ ఉండేలా చూసుకోవాలి, ఎక్స్ట్రా వాటర్ పోవడానికి. సాయిల్ మిక్స్ అంటే గార్డెన్ సాయిల్ 30%, కోకోపిట్ 30%, కంపోస్ట్ 30%, నీమ్ పౌడర్ 10%, ఇవన్నీ వేసేసి కలిపేసుకోవాలి. ఇలా పాటింగ్ సాయిల్ మిక్స్ని ప్రిపేర్ చేసుకొని పాట్లో వేసేసుకొని మట్టిలో డీప్గా పెట్టడమే. ఎప్పుడైనా కొమ్మల్ని మట్టిలో డీప్గా పెడితేనే తొందరగా నాటుకుంటాయి. ఇలా మట్టిలో కొమ్మ పెట్టిన తర్వాత వెంటనే చుట్టూన్న మట్టిని మొత్తం మన ఫింగర్స్తో ప్రెస్ చేయాలి. ఇంకొంచెం మట్టి పడితే కూడా వేస్తే ఇంకా మరీ మంచిదండి. ఇప్పుడు ఇందులోనే మనము 2 ఆకుల్ని కూడా ఎలా నాటుకోవాలో చూద్దామండి. ఇంకా వేరే పాట ఎందుకు, దీనికి ఇందులోనే పెట్టేస్తున్నాను నేను. ఈ ఆకుల్ని కూడా జస్ట్ మనం ఏం చేసేది లేదండి. ఈ అడుగు భాగంలో కొంచెం నీట్గా కట్ చేసేసుకొని డ్యామేజ్ ఉంటే మనం తీసేసి ఇక మట్టిలో పెట్టేయడమే. ఇది కూడా ఒక 1/2 ఇంచ్ వరకు పెట్టేస్తే సరిపోతుంది అనమాట. నేను 2 ఆకులు కూడా ఇందులోనే పెడుతున్నాను. ఇదే పాట్లో ఒక కొమ్మ, 2 ఆకులు. మీకు రిజల్ట్ చూపిస్తాను. ఇలా ఆకులతో కొమ్మలతో మనం ఎన్ని మొక్కలను తయారు చేసుకోవచ్చండి. ఈ మొక్కలు ఆన్లైన్లోను అన్ని నర్సరీలోనూ అందుబాటులో ఉంటాయి. ఇలా ఆకులు కూడా మట్టిలో పెట్టేసిన తర్వాత మట్టి ప్రెస్ చేయాలి. ఎందుకంటే మనం కోకోపీట్ వేస్తాం కదా, మట్టి మొత్తం గుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ప్రెస్ చేసి
వీలైతే ఇంకా కొంచెం తోటలో ఏమైనా మట్టి పడితే కొద్దిగా మట్టి వేస్తే ఇంకా బెటర్ అన్నమాట. ఎప్పుడైనా కూడా ఇలా మొక్కలు ఆకులు మట్టిలో నాటుకున్న తర్వాత వెంటనే నీళ్లు పోసేసేయాలి. ఈ కలాంచ మొక్కలకు నీళ్ళు ఎక్కువ అవసరం ఉండదండి. వారానికి ఒకసారి నీళ్ళు పోస్తే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ పోయకూడదు. ఒకవేళ పోస్తే మొక్కలు కుళ్ళిపోయి చచ్చిపోతాయి. ఓకే అండి, మనము కొమ్మలు ఆకులు నాటుకున్న 3 నెలల తర్వాత రిజల్ట్ చూపిస్తా. చూడండి, మనం ఏ పార్ట్లో అయితే కొమ్మలతో మనం నాటుకున్నామో అదే పార్ట్లో రిజల్ట్ చూపిస్తున్నాను. మనము ఇదే తొట్ల కదండి, ఒక కొమ్మ 2 ఆకులు నాటుకున్నాము. 3 నెలల తర్వాత రిజల్ట్ అండి ఇది. చూడండి, నాటుకున్న కొమ్మకు న్యూ బ్రాంచెస్ వచ్చినాయి, ఆకులకు కూడా న్యూ బ్రాంచెస్ వచ్చినాయి అన్నమాట. ఆకులు మొత్తము పండిపోయినాయండి, మొత్తం పోయినాయి. వాటి పక్కనే మనకు చెవుళ్ళు వచ్చినాయి అన్నమాట, న్యూ బ్రాంచెస్. చూడండి, 2 కొమ్మలు ఇవి నేను ఇప్పుడు మీకు తీసి చూపిస్తాను. ఇవి ఆకులతో నాటుకున్న కొమ్మలండి. ఎంత బాగా చిగురించినాయి కదా, ఎంత మంచిగా అయినాయి మొక్కలు. ఇలా మనము ఆకులతో నాటుకున్న మనకు న్యూ బ్రాంచెస్ వస్తాయి, మనకు చిగురించి మొక్కలు తయారైతాయి. కానీ కాస్త టైం ఎక్కువ పడుతుంది అంతే. ఒక్కో మొక్క పీకుదామంటే కూడా వస్తలేదండి, రూట్స్ బాగా స్ప్రెడ్ అయిపోయినాయి అన్నమాట అన్నీ కలిపి, కాబట్టి రావట్లేదు. ఒక్కొక్కటి మనం ఇప్పుడు సపరేట్గా తీసి చూపిస్తాను మీకు నేను క్లియర్గా. చూడండి, కొమ్మకు కొమ్మ అలా చిగురిస్తూనే ఉంటాయి, మనకు మొక్కలు తయారవుతూనే ఉంటాయి అన్నమాట. చూడండి, ఒక కొమ్మ వచ్చింది, దానికి మళ్ళీ ఇంకొక కొత్త మొక్క స్టార్ట్ అయిపోయింది. అంత సూపర్ రిజల్ట్ ఉంటుందండి. నేను మీకు చూపిస్తాను క్లియర్గా. నేను ఆకులు కూడా కట్ చేసి మీకు చూపిస్తాను, మీకు కనిపిస్తున్నాయో లేవో. చూడండి, ఆకులు మొత్తం ఎట్లా పండిపోయి ఇలా మనకు కొత్త మొక్కలు చిగురించగానే ఆకులు మొత్తం పండిపోతాయండి. అవి మనం తీసేసేయాలి ఇక న్యూ బ్రాంచెస్ రాగానే. చూడండి, ఇప్పుడు 2 ఆకులు కట్ చేశాను 3 months తర్వాత. మీకు రిజల్ట్ కోసం పెట్టిన అన్నమాట. ఇది కూడా రిజల్ట్ కోసం పెట్టిన ఎక్స్ట్రాగా. చూడండి, ఇది ఇంకా మనకు చిగురించడం స్టార్ట్ అవ్వలేదండి, జస్ట్ రూట్స్ వచ్చాయి. మనకి ఇంకొక 1 month టైం ఇస్తే దీనికి కూడా మనకు చిగురించడం స్టార్ట్ అయిపోయి మొక్క తయారైపోతుంది. చాలా ఫాస్ట్ అండ్ సింపుల్ గ్రో అండి. అసలు పెద్ద మెయింటెనెన్స్ ఏం అవసరం ఉండదు ఈ మొక్కలకి. మనం ఒక మొక్క చిన్న మొక్క ఉంటే చాలండి, అలా వేపుగా పెరిగిపోతుంది. మనకు మొక్క అయినంత వరకే కష్టం, మొక్క అయిందనుకో ఇంకా తొందరగా పెరిగిపోతుంది. 100% రిజల్ట్ అండి. తప్పకుండా ఈ కలాంచ మొక్కను పెంచడానికి ట్రై చేయండి. ఈ సమ్మర్లో మీ ఇంటి ముందున్న గార్డెన్ని అందంగా మార్చండి. వేరే కలర్ కలాంచ మొక్కలు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను సాధ్యమైనంత తొందరలో. మనకు సీజన్లో కలాంచ మొక్కకు చెట్టు నిండా పూలు విరగబూయాలి, గుత్తులుగా పూయాలంటే ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలన్నది మొక్కలు ఇంకాస్త పెద్దగా అయిన తర్వాత వీడియో చేస్తాను. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోల కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియా స్టెప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.